మిత్రులారా, మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి బహత్తరమైన జిల్లా ఇది. కాంగ్రెస్ పార్టీ అడ్డా. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నిక జరిగినా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. దానికి కారణం ఇవాళ మీరు తండోపతండపుగా వచ్చినటువంటి వైనం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట కట్టుబడే పార్టీ. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టే మనకు తెలంగాణ సాకారం అయ్యింది. ముందుండి పోరాడాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. రాష్ట్రానికి ఏం వెలగబెట్టాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సఫలమైనాడా? అన్నింటా ఫెయిల్ అయినాడు. కారణం ఒక ఉద్యమకారుగా వారి గౌరవం ఇచ్చి అందరం ఎక్కిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు వేల ఎకరాల్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. ఇది వాస్తవం. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించినారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించినారు. అధికారం తీసుకురావడానికి కారణం ఆనాడు ఎన్నికలకు ముందు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాగూర్ గారు, మాణిక్ ఠాకరే గారు అందరిచ్చిన మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని అధికారం తీసుకొచ్చిన మీకు ఆర్థిక నిర్బంధం ఎంత ఉన్నా అధికారం రాగానే 3వ రోజు ఇచ్చిన ఉచిత బస్సు నుంచి మొన్న ఇచ్చిన రేషన్ కార్డుల వరకు, సన్న బియ్యం వరకు, రైతు రుణమాఫీ వరకు, రైతు భరోసా వరకు మాట నిలబెట్టుకుంటున్నామా లేదా? 7.5 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో హాయిగా నిద్రపోతున్నాడు. బరువు మోస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బరువు మోస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బరువు మోస్తా ఉంది. ప్రజల అవసరాలని గుర్తించి, ప్రజల ఆశలు ఆకాంక్షలను గుర్తించి వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ఇవ్వడం కాకుండా సన్న బియ్యం, ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం తినాలని 1కి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నటువంటి సందర్భం. 1 కాదు, 2 కాదు,